ఇప్పటికి కూడా మనకు కనిపించిన దేవతలు ఎంతో మంది ఉన్నారు. కానీ మానవ జీవనం మన చాలా స్వల్పమైనటువంటి జీవనం. మనకంటే ఋష్యాది పుంగవులు వందల సంవత్సరాలు తపస్సు చేసిన వాళ్ళు కూడా నిమగ్నమై అజ్ఞాతంగా కనిపించకుండా ఉన్నారు. వాళ్ళంతా కూడా మీరు అక్కడి పోండి కైలాస పర్వతం సమీపించగానే శివనామస్మరణ జరిగినట్టే ఆ యొక్క భావం అంతా కూడా ప్రతి గాలిలో, ప్రతి రూపంలో, ప్రతి నెలలో మనకు చెవులకు వినినట్టుగా, కళ్ళకు కనిపిస్తున్నట్టుగా భావం కలిగిపోతుంది. కనుక ఇహ శరీరం అన్ని కూడా మనం మారుతవుతాం. కేవలం భగవంతుడి యొక్క రూపంలో ఉండబడేటువంటి ఆపాదించి ఆయన దర్శనం చేసుకుని ఆయన మోక్ష ప్రదానం కలగడానికి కావలసిన శక్తిని వినియోగం చేసి మన జన్మను సార్థకం చేసుకోవాలని ప్రతి మానవులో చైతన్యం ఉంది. అటువంటి చైతన్యం కలిగినటువంటి కైలాసం చాలా గొప్పది. కనుక ద్వాపర త్రేత కృత యుగముల నుంచి కూడా ఉండబడేటువంటి కైలాస పర్వతం కేవలం మానస సరోవరములో మానవ రూపంలో మానవులందరూ కూడా ముక్తిని పొందేటువంటి మార్గాన్వేషణ ఇది ఒక్కటే అని మనకు వేద ప్రమాణాలు చెప్తున్నాయి.